పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. పవిత్ర వారంలో సోమవారం మరొకసారి యేసు ప్రభుతో మనము ఇంకా దగ్గర చేరి ఉన్నాం. సిలువ క్రిందకి వెళ్ళబోతున్నాం. యేసు నిన్నే ప్రేమిస్తున్న ఆశ కలిగి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నిన్నటి రోజు యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించాడు. తర్వాత యెరూషలేమును చూచి ఏడ్చాడంట. ఆలయంలో ప్రవేశించి పనికిరాని దాన్ని వెళ్ళగొట్టాడంట. ఇవన్నీ జరిగిన వారం. ఈ వారం మనల్ని చూసి ఎందుకు దేవుడు ఏడుస్తున్నాడో దాన్ని తలంచే రోజులు ఇవి. మన నుండి దేనిని దేవుడు తీసేయాలని కోరుకుంటున్నాడో అవన్నిటిని సమర్పించే రోజులు ఇవి. ప్రార్థిస్తాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు వి వెంకట చౌదరి మౌనిక 23వ తేదీన మొదటి వివాహ వార్షికోత్సవం కొనియాడి ఉండగా వారిపై దేవుని దీవెనలు, వారి దాంపత్య జీవితంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా ప్రభు ఇద్దరిని మంచి ఉద్యోగంతో దీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. 23వ తేదీన మొదటి వివాహ వార్షికోత్సవం కొనియాడిన వెంకట చౌదరి మౌనిక, బిలేటెడ్ విషెస్ టు యూ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. క్యాథరిన్ కి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, ఐసీయూ నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా త్వరగా కోలుకోవాలని ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు రోజా. దండు రాజేంద్ర ప్రసాద్, రోస్లీనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రోహిత్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు రోస్లీనాపై దేవుని దీవెనలు, రోహిత్ చదువులలో దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా, మంచి జ్ఞానం ప్రబలిక, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, తలంచిన తలంపు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి రోహిత్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గోపు, సునంద, విక్రమ్ రెడ్డి తలంపులు నెరవేరినట్లుగా, పీటర్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు దేవుని కాపుదల, ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్లో మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా, పరిశుద్ధ ఆత్మ వరములు ఫలములతో నింపబడినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. హెచ్ సుభాషిని జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఉద్యోగం, సునైనా స్కృతికి మంచి చదువులు, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సునైనా మరియు స్నిగిత మంచి చదువులు, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు పరీక్షలు రాసిన పిల్లలు, వాళ్ళందరి యొక్క రిజల్ట్లో మంచి రిజల్ట్ రావాలని ప్రభుని ప్రార్థిస్తాం. ఈ పవిత్ర వారంలో ఎక్కడెక్కడ మనం ప్రోగ్రాం వెళ్ళామో అక్కడ ప్రజలు అనేక మంది విన్నపాలు రాసి ఇచ్చారు. వారందరి ఉద్దేశం మరి ముఖ్యంగా గడిచిన 3 రోజులుగా గుంటూరులో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్న వేలాది వేల మందిని ప్రభు దీవించమని, ఇక్కడ ఆదివారం వచ్చిన ప్రజలను దీవించమని ప్రభుని ప్రార్థనతో మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును
విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గుంటూరు ప్రాంతంలో వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు చాలామంది వాళ్ళ కుటుంబం దగ్గరికి మేము మన బృందం వెళ్ళాలని కోరుకున్నారు. కొందరికి మాత్రమే ఆ ఛాన్స్ ఇవ్వగలిగాం. వెళ్ళినప్పుడు ఇలా వస్తారని మేము టీవీలో చూసిన మేమందరినీ ఇప్పుడు చూడగలుగుతున్నామని వాళ్ళు తమ యొక్క ఆశను నెరవేరిందని చాలా సంతోషించి పాదాలు పట్టుకొని దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. అంటే ఒక మామూలు గురువులు మా బృందాన్ని చూడటానికి ప్రజలు అలా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రోగ్రాం. అందరు చెప్పేది 3 గంటల ప్రోగ్రాం గురించి ఎక్కడికి వెళ్ళినా. ఈరోజు కూడా అలాంటి పాటని మనం సెలెక్ట్ చేస్తాం. యేసు ప్రభుని దర్శనం చూచే రోజులు ఇవి. కీర్తన 42 2వ వచనం, సజీవుడగు దేవుడైన నీ కొరకు నేను ఆరాటపడుచున్నాను, నీ దివ్య ముఖము దర్శించుటకు నేను ఎప్పుడు వస్తునో కదా. లార్డ్, ఐ లాంగ్ టు సీ ఎ విజన్ ఆఫ్ యువర్స్. హౌ మచ్ ఐ థర్స్ట్ ఫర్ యు లార్డ్. అలాంగ్ విత్ ఎ సామిస్ వీ షల్ ఆల్సో జాయిన్ విత్ హిమ్. నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభు అని కీర్తనకారుడు 18:1 చెప్పినట్టు మనం యేసు ప్రభుని ప్రేమించే రోజులు ఈ పవిత్ర వారం. ఐ లవ్ యు లార్డ్. సామ్ 18:1 సామి సేస్. మొదటి గుర్తులో 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి మనను ఎంతగా ప్రేమించునో చూడుడు, ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమ వలన మనము దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నాం. హౌ మచ్ గాడ్ లవ్డ్ us, so much he gave his only son so that we could also be called as sons and daughters of God. 1 John 3:1 says, ఈ పసి బాలులను ఒక్కడేను నాశమగుట పరలోకమందున్న మీ పిత చిత్తం కాదని తెలుసుకొనుడు అని మత్తయి 18:14 ప్రభు. ఈ వారంలో అందరూ రక్షింపబడాలని మనం ప్రార్థన చేయాలి. నాట్ ఈవెన్ వన్ స్మాల్ చైల్డ్ షుడ్ బి లాస్ట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. Matthew 18:14. దిస్ వీక్ ఈస్ ఎ స్పెషల్ వీక్. నోబడీ షుడ్ బి లాస్ట్. పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా? యేసు నిన్ను ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎల్లప్పుడూ నీ స్వరమును వినాలని. ఎప్పుడు మోమును చూడాలని, ఎల్లప్పుడూ నీ స్వరమును వినాలని. ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఆశ కలిగి ఉన్నానయ్యా. ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఆశ కలిగి ఉన్నానయ్యా. ఎంతగా తండ్రి మమ్ము ప్రేమించాడని, ఏ బిడ్డయు నశించి పోకూడదని. ఎంతగా తండ్రి మమ్ము ప్రేమించాడని, ఏ బిడ్డయు నశించి పోకూడదని.
దాహముతో ఉన్నానయ్యా నా యేసయ్యా, దాహముతో ఉన్నానయ్యా. దాహముతో ఉన్నానయ్యా నా యేసయ్యా, దాహముతో ఉన్నానయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహార్థమైన ఒకే ఒక బలిని సమర్పించను. సర్వకాలం అంటే పాతకాలం, ప్రస్తుత కాలం, భవిష్యత్తులో జీవించబోతున్న వారు అందరికీ ఒకే బలిని సమర్పించాడు. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. ఇప్పుడు దేవుని కుడి ప్రక్కన ఉండి, నేను సిలువను మోసాను, రక్తం చిందాను, పోరాడి గెలిచాను, మిమ్మల్ని గెలిపిస్తాను అని చెప్పే ఒక వాక్కు ఇప్పుడు మనం విన్నాం. ఎస్, వన్ సాక్రిఫైస్ హీ మేడ్ ఫర్ ఆల్ ద టైమ్, ఆల్ ది ఏజెస్, హీ మేడ్ ఇట్ ఫర్ ఎవర్. At the end, he sat down at the feet of the Lord at the right side. What is he doing? Interceding for us in our struggle, in our cross, in the moment of pain. Hebrew 10:12. దీనినే పాటగా పాడుతున్నాం. Love song to Jesus who hangs on the cross with great love for us. ప్రేమతో మన కోసం సిలువలు వేలాడుతున్న దేవునికి ప్రేమతో, కృతజ్ఞతతో పాడే పాట. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎల్లప్పుడు నీ స్వరమును వినాలని. ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎల్లప్పుడు నీ స్వరమును వినాలని. ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఒక్కసారి కనిపించవా. ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఒకసారి కనిపించవా. బలి అయితివి
నన్ను రక్షించితివి, పాపం మోసి పరిహార బలి అయితివి. బలి అయితివి, నన్ను రక్షించితివి, పాపమోసి పరిహార బలి అయితివి. పాప భారం తొలగించితివి నా యేసయ్యా, పాప భారం తొలగించితివి. పాప భారం తొలగించితివి నా యేసయ్యా, పాప భారం తొలగించితివి. మన కోసం పాప పరిహార బలిగా సిలువలో వేలాడుతున్న ప్రభు వైపు చూస్తూ పాప దోషములు తొలగిపోయే వారముగా మారాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రేమను అనుభవించి అనుభవరీతిగా లేఖ రాశాడు రోమీయులకు రాసిన లేఖ 8:35. అది దేవుని ప్రేమ, సిలువ ప్రేమ గురించి రాయబడిన మాట. క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవ్వరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ అట్లు చేయగలదా అని పౌలు అనుభవరీతిగా రాస్తున్నాడు. అలా అనుభవించే వాళ్ళే యేసు ప్రభు ప్రేమ నుండి ఎవ్వరు వేరుపరచలేరని తెలుసుకుంటారు. ఈ రోజులు అలాంటి రోజులు. ఆ ప్రేమను అనుభవిస్తాం. ఎవ్వరూ దేవుడి నుండి మనల్ని వేరుపరచకుండా ఈ రోజులలో దేవుడు భద్రతలో ఉంచునుగాక. ఆమేన్. A person who experiences a deep experience, profound experience, a personal experience with the love of God. He says like this, Romans 8:35, who can separate us from the love of Christ? Any difficulty, any trouble, anything on this earth or above, nothing can separate us from the love of Christ. Paul wrote it. మనం ఏమంటాం? 40 రోజులు అయిపోతుంది. మనం చెప్పగలమా ఇలా? దేవుని ప్రేమ నుండి ఎవరు నన్ను వేరుపరిచి, నేను ఎందుకు బాధలో, కష్టాలలో, ఇబ్బందులలో, వేదనలో చిందించాలి? దేవుడు చూసుకుంటాడు అని చెప్పాలంట. ఈరోజు ఆ గొప్ప శక్తి పొందుకున్నామని టెస్ట్ చేసుకుంటూ పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎల్లప్పుడు నీ స్వరమును వినాలని. ఎప్పుడు నీ మోమును చూడాలని,
ఎల్లప్పుడు నీ స్వరమును వినాలని ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఒక్కసారి కనిపించవా. ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఒకసారి కనిపించవా. నీ ప్రేమ నాకు చాలునయా, నీ ప్రేమ నుండి ఎవరు వేరు పరచలేరయ్యా. నీ ప్రేమ నాకు చాలునయ్యా, నీ ప్రేమ నుండి ఎవరు వేరు పరచలేరయ్యా. నా స్నేహము నీవేనయ్యా నా యేసయ్యా, స్నేహము నీవేనయ్యా. మా స్నేహము నీవేనయ్యా నా యేసయ్యా, స్నేహము నీవేనయ్యా. చాలా సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాం, 40 రోజులు. ఈ అనుభవం పొందాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గుంటూరులో అనేక మంది కొత్తగా గ్రూపులో జాయిన్ అయ్యారు. దయచేసి గమనించండి, చాలామంది ఒక్కసారిగా జాయిన్ అయ్యారు కావున కొద్దిగా సిస్టమ్ హ్యాంగ్ అయింది. కానీ ఈ వారంలో తప్పనిసరిగా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటాం. అలా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ ఉన్నది. మిమ్మల్ని నూతనీకరించుకొని మీ కుటుంబాన్ని భద్రంగా కాపాడే ప్రార్థన ఇది. చాలామంది గుంటూరులో స్వీకరించారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మేము కూడా స్వీకరించుకుంటే బాగుండేది కదా అని అనుకునే వాళ్ళు దయచేసి గమనించండి. గుంటూరు ప్రాంతంలో మరొకసారి బేస్తవారం సాయం సమయమున ఫిరంగిపురం పుణ్యక్షేత్రంలో పెద్ద బేస్తవారం కాలు కడిగి పూజ చేయడానికి వస్తున్నాం. అక్కడ కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మీ గ్రూప్ నంబర్ చూపిస్తే అక్కడ కూడా మీకు ఇస్తాం. There are so many people in Guntur who collected these certificates and those who joined newly. Please note, at that time so many people sending message. We had a little hanging in the system, so we are adding it this week. And those who are joining with a group number, you have to show. You can even collect on Thursday from Parangipuram this beautiful certificate. ఇదే చాలా మందిని కాపాడుతుందని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్తున్నారు. మీకు కూడా అది లభించాలని ప్రార్థించుకోండి. అలాగే ఏప్రిల్ 7వ తారీఖున టీఎంఐ గ్రూప్ మెంబర్స్ అందరూ ఈ సర్టిఫికేట్తో రావాలి, మర్చిపోద్దు.
ఏప్రిల్ 7 ఈ సర్టిఫికేట్తో రావాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో ఒకసారి దీన్ని నూతనీకరించుకోవాలి మనం. ఆ నూతనీకరించే సర్టిఫికేట్ ఇది. సో దయచేసి 7వ తారీఖు ఇక్కడ ఏప్రిల్ 7 పండుగ జరపబోతున్నాం. ఇది నిజమైన ప్రార్థనని మీరే నిరూపిస్తున్నారు. పండుగ జరపాలని యేసుప్రభు కోరుకున్నాడు. నా పండుగను ఘనంగా కొనియాడనండి అన్నాడు. ఒక కుటుంబంలో సమస్య ఉన్నటువంటి ఒక కుమారుడే ఒక చిన్న భాగాన్ని ఆ రోజు వచ్చే వారికి మాంసంతో విందు పెట్టడానికి నిర్ణయం చేసుకున్నాం. చిన్న భాగాన్ని ఆయన ఇచ్చాడు. ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయాలంటే మీరు ముందుకు వచ్చి ఆన్లైన్లో మీరు కాంటాక్ట్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. యాజ్ ఎ పర్సన్ హూ ఐ ఆల్వేస్ అప్రిషియేట్, దే హ్యావ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ అట్ హోమ్, yet he comes forward with a small amount to sponsor for the food on that day. We would like to give non-veg food. In case any would like to do that, they are welcome to do so. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును మా కోసం ప్రార్థిస్తున్న మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మెంబర్స్ ని DMI 24/7 గ్రూప్ మెంబర్స్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ఈ 3 రోజులు ఇక్కడ మాత్రం కాదు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్టేజ్ ఎక్కడానికి నాకు చాలా కష్టమైపోయింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రజలు ఆపి ఫాదర్ నేను సాక్ష్యం చెప్పాలి, నేను సాక్ష్యం చెప్పాలి. ఈ 3 గంటల ప్రార్థనలో ఇలా జరిగిందని గుంటూరు ప్రాంతంలో అనేక మంది చెప్పారు. మన్నించండి, క్షమించాలి. కొంతమందికి ఛాన్స్ ఇచ్చాను, కానీ రాబోయే రోజులు ఎక్కడైనా ప్రోగ్రాం జరిగినప్పుడు మీకు కూడా ఛాన్స్ ఇస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 30 మంది ఉన్నారు. మళ్ళీ టాక్ ఇవ్వటానికి టైం ఉండదు, కావున ఇవ్వలేకపోయాను. కానీ మిమ్మల్ని గుర్తిస్తున్నాం. సో మెనీ పీపుల్ going to the stage, coming back from the stage, it was very difficult for me to cross the people and go. Almost 30 people said we received blessings, healing, miracle through this 3 o'clock prayer in Guntur. Sorry for I could not give all of you a chance, but you saw how many gave witness. ప్రార్థించండి. అనేక మంది కన్నీళ్లు తుడిచే ప్రార్థనగా ఈ ప్రార్థన మారుతున్నందులకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నమ్ముతున్నారు మీరు, అందుకే యేసువా నమ్ముచున్నానని చెప్తున్నారు, మీకు జరుగుతున్నాయి. అందరు నమ్మాలని ప్రార్థించండి. యెషయా 25:8 ప్రభువైన యావే మృత్యువును సదా నాశనం చేయును, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. The Lord's word says, Isaiah 25:8, God will destroy death forever and he will wipe away everybody's tears from their eyes. అందరూ కన్నీళ్లు తుడిచే ప్రోగ్రాం. చాలా సంతోషం. నాకు చిన్న చిన్న అనారోగ్యం ఉన్నా నేను నిలబడటానికి కారణం రిజల్ట్ చూస్తున్నాను కావున. దో ఐ హ్యావ్ లిటిల్ వీక్నెస్ అండ్ సిక్నెస్, ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ బికాస్ ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్. సో మెనీ పీపుల్ ఆర్ డిక్లేరింగ్ దేర్ టీయర్స్ ఆర్ వైప్డ్ అవే. పోటీ పట్టుకొని సాక్షి చెప్పడానికి మైకి పట్టుకోవటానికి వస్తున్నాయి. మీ ఇంటిలో జరుగును కాక. ఆమేన్. లూకా 19:6 అతడు వెంటనే దిగి ఎవరు జక్కయ్య ఆనందంతో ఆయనకి స్వాగతం ఇచ్చాడు. జక్కయ్యూస్ గాట్ డౌన్ క్విక్లీ, స్విఫ్ట్లీ అండ్ దెన్ హీ వెల్కమ్డ్ జీసస్. వెల్కమ్ చేయండి, యేసు ప్రభు మీ ఇంటికి వస్తున్నాడని నిన్న నేర్చుకున్నాం కదా. కట్టబడిన గాడిదని ఎట్లా కట్లు విప్పాడో
అలా కట్లెట్ విప్పుతాడని నిన్నటి రోజు ప్రసంగంలో ప్రభు గుంటూరులో మాట్లాడే రికార్డు కాలేదు. ప్రార్థన చేసుకుందాం. కట్లు విప్పబడి కన్నీడు తుడిచే రోజులుగా ఈ వారం మారునుగా ఆమేన్. ప్రార్థనతో పాడదాం. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎల్లప్పుడూ నీ స్వరమును వినాలని. ఎప్పుడు నీ మోమును చూడాలని, ఎల్లప్పుడు నీ స్వరమును వినాలని. ఆశ కలిగి ఉన్నానయ్యా నా యేసయ్యా, ఒక్కసారి కనిపించవా. ఆశ కలిగి ఉన్నావయ్యా నా యేసయ్యా, ఒక్కసారి కనిపించవా. కన్నీళ్లు తోడిచే కారుణ్యమా, మన్నించి మరచే తల్లి హృదయమా. కన్నీళ్లు తూడిచ్చే కారుణ్యమా, మన్నించి మరచి తల్లి హృదయమా. పరలోక ఆనందమా నా యేసయ్యా, పరలోక ఆనందమా. పరలోకానందమా నా యేసయ్యా, పరలోకానందమా. అందరు కన్నీళ్లు తుడవబడును గాక. ఆమేన్. అందరికి అద్భుతాలు జరుగును. ఆమేన్. ఆ రోజుల కోసం ఈ వారంలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఈ వారం జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు బేస్తవారం సాయం సమయమున 6 గంటల నుంచి ప్రత్యేక దివ్య పూజావళి, కడరాత్రి భోజనం, పాదాలు కడగడం, ఆరాధన ఇవన్నీ ఈ సెంటర్లో జరుగుతుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. అలాగే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి యేసు సిలువ పాటలు. యేసుతో గడపండి ప్లీజ్. మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఏ మతమైనా అందరినీ తీసుకురండి. అందరూ ఆ కరుణామయుని మోమును చూచే గొప్ప ప్రదక్షిణలు
వేచి ఉన్నది. స్వస్థత ప్రార్థనలు ఉన్నాయి, వాక్య పరిచయలు ఉన్నాయి. Friday we have from 10 o'clock to 4 o'clock special sessions to look at the Holy Cross and also special enactment of Passion and also healing service and Word of God. గమనించండి, శుక్రవారం మనమందరం కలిసి నవదిన ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం. పవిత్ర శుక్రవారం యేసు దివ్య కారుణ్య మహోత్సవ నవదిన ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఆ రోజు అప్పుడే 9 రోజులు మనం ముగించగలుగుతాం. ఇది దేవుడు ఆజ్ఞాపించిన పండుగ, దేవుడు కోరుకున్న పండుగ. రండి, కుటుంబ సమేతంగా రండి. ముందే చెప్పినట్టు సర్టిఫికేట్తో రండి ప్లీజ్. అండ్ ఫ్రైడే we will be starting the novena prayer for the great feast of Divine Mercy on 7th of April. So please come as a family on 7th and celebrate it in a grand manner, which is a request of Jesus. ఆ రోజు అన్ని గేట్లు, అన్ని తలుపులు దేవుడు ఓపెన్ చేస్తాడంట. ఆయన చెప్తున్నాడు, డివైన్ మర్సీ ఇన్ మై సోల్ అని డైరీ తెలుగులో అనువాదం చేశాడు ఫాదర్. ఇక్కడికి వచ్చి పుస్తకంను తీసుకుని వెళ్ళి అనువాదం చేశాడు అమృతరాజ్ అని ఫాదర్ గారు. నిన్నటి రోజు కూడా ఇంకొక బుక్ నా చేతి ద్వారా అక్కడ ఆయన రిలీజ్ చేశాడు. ఫాదర్ గారి పరిచయను ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే శనివారం రాత్రి, ఆదివారం కూడా టైమింగ్ అదే. శనివారం నైట్ జాగరణ ప్రార్థన 10 నుంచి 1 గంటల వరకు, ఆదివారం 10 నుంచి 1 గంటల వరకు. గమనించాలి, ఆదివారం లంచ్ ఉండదు. మీరు లంచ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ లంచ్ చేసుకోవచ్చు. కమింగ్ సండే విల్ నాట్ బి ప్రొవైడింగ్ లంచ్ as we do not know the number. So please bring your lunch and you can eat here, no problem. దయచేసి 7వ తారీఖు జరుగుతున్న కారుణ్య ప్రార్థనను అందరికీ తెలియచేయాలని మనం చేస్తున్నాను. మధ్యాహ్నం కూడా ఉండేటట్టు మీ టికెట్స్ బుక్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. ప్లీజ్ సీ దాట్ you should attend afternoon session, especially 3 to 4, as it is mandatory to begin the novena. చివరి గుర్తు 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం. నిన్నటి రోజు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు భర్త చెప్తున్నాడు, మొన్న ఫాదర్ లంచ్కి వచ్చారు కదా, నా భార్య ఫాదర్ అప్పుడే అలసిపోయి ఇంటికి వస్తాను, 3 గంటలకు కరెక్ట్గా పెడుతుంది వారి టీవీలో ఈ ప్రోగ్రాం. నేను కొద్దిగా రెస్ట్ తీసుకోవాలన్నా లేపుతాను. అలా మా కుటుంబంలో మిస్ కామ్ ఫాదర్ అని అనేక మంది చెప్పే ప్రోగ్రాం ఇది. ఇంకొక కుటుంబం దగ్గర వాళ్ళు పెద్ద టీవీ స్క్రీన్ పెట్టుకొని ఏదైనా ఈ టైంలో ఇదే చూస్తాం ఫర్ అంటున్నారు. అలా 2 కుటుంబాలు విజిట్ చేస్తే అట్లా చదువుతున్నాక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, నయం కాబోతుంది, డాక్టర్ దగ్గర పో అని చెప్తే 2023లో ఒక సహోదరి పోయిందంట. అస్సలు క్యాన్సర్ లేదని డిక్లేర్ చేసి సర్టిఫికేట్తో వచ్చింది, రిపోర్ట్తో వచ్చింది, క్లిప్ తీసుకొచ్చింది. 72 సంవత్సరాలు ఆమెకి. వాళ్ళ మనవుడు అమెరికాలో డాక్టర్ అంట, వస్తుందంట, సాక్ష్యం చెప్తుందంట. మీకు కూడా జరుగునుగాక. ఏలైనా ఆయన వెలనిచ్చి మేము కొనుక్కొనేను కనుక మీ దేహముతో దేవుని మహిమ పరపుడు. 1 Corinthians 6:20, because he bought you with a price, glorify God in your body. పాడి ముగిస్తాం. బెర్గ్మాన్స్ గారు రాసిన తమిళం పాట, తమిళంలో కూడా చివరిగా పాడి ముగిస్తాం. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. యేసు నిన్నే ప్రేమిస్తున్నా, ఆశ కలిగి నిన్నే ప్రేమిస్తున్నా. రక్తమిచ్చి వెలనిచ్చి కొన్నావయ్యా, అనర్హులను అర్హులుగా చేశావయ్యా. నాకు అర్హత లేదు, ఏమిచ్చి నీ రుణమును తీర్చదనయ్యా అని నేను రాశాను. చివరి గుర్తు పాట. రక్తమిచ్చి వెలనిచ్చి కొన్నావయ్యా, అనర్హులను అర్హులుగా చేశావయ్యా. రక్తమిచ్చి వెలనిచ్చి కొన్నావయ్యా, అనర్హులను అర్హులుగా చేశావయ్యా. ఎడబాయని కృపనీదయ్యా, యేసయ్యా ఎట్లు రుణము తీర్చెదనయ్యా. ఎడబాయని కృపనీదయ్యా, యేసయ్యా ఎట్లు రుణం తీర్చెదనయ్యా. అప్పా ఉమ్మ
நேசிக்கின்றே, ஆர்வமுடன் உம்மை நேசிக்கின்றே. எப்போதும் புகழ்தானையா, என் நேரமும் ஆசைதானே. எல்லாம் நீர்தானையா என் ஏசையா, எல்லாம் నీవే నయ్యా. క్యాన్సర్ గురించి చెప్పాను. అది సెకండ్ ట్యూస్డే అంతోని వారి గుడిలో నేను వెళ్ళినప్పుడు అక్కడ అనౌన్స్ చేశానంట. ఆమె పెద్ద ఒక రిపోర్ట్ వచ్చింది. మీకు కూడా జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థనతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆశతో అద్భుతం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యెరూషలేము వీధులు నడిచిన దేవుడు మా ఇంటికి రావాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన ఆదివారం ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్న ఆదివారం గుంటూరులో పాల్గొన్న వేలాది వాళ్ళ పిల్లల విన్నపం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బేస్తవారం పెరంగిపురంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బేస్తవారం నుండి ఈ స్థలంలో జరుగుతున్న పవిత్ర సాంగ్యముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్య కారుణ్య పండుగకు వస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ విందునకు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మా కోసం ప్రార్థించిన 3 రోజులు చక్కగా ప్రభు నడిపించాడు. ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రత్యేక మేలులు కలగాలని ఆశిస్తున్నాం. ఈరోజు ఉదయమే తిరిగి 5:30 గంటలకు చేరాం. మీ ప్రార్థన ద్వారా మళ్ళీ నిలబడగలుగుతున్నాం. మీ ప్రార్థనకు స్తోత్రం. మిమ్మల్ని కూడా దేవుడు బలముగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. అన్ని రోగములను, బాధలను, కష్టాలను, కన్నీళ్ళని వారం లోపల దేవుడు తుడిచివేసి అద్భుతాలు చేసి సాక్షులుగా ఇంకా ఎంతో మంది కుటుంబాలను లేపి దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost during this week perform mighty miracles, wonders and deliverance and good news. Make your testimony. In Jesus' name we pray. ఆమేన్. అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా, యేసయ్యను మాకిచ్చిన తండ్రి, నిన్నే ప్రేమిస్తున్నా. God bless you.